గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా లింక్లోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి. ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. 120 రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి. అలాగే ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి, వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు 120 రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఓకే, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మైక్ వచ్చిందో సార్ చెప్తారా నాకు? డాడీ శివ మైక్ వచ్చిన అందరూ గుడ్ మార్నింగ్ చెప్పండి. డాడీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్. డాడీ గుడ్ మార్నింగ్. లవ్ యూ. వెల్కమ్ డాడీ. గుడ్ మార్నింగ్. ముజీర్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. డాడీ గుడ్ మార్నింగ్ అధికారి. డాడీ గుడ్ మార్నింగ్. లవ్ యూ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ కర్మిలా. లవ్ యూ. గుడ్ మార్నింగ్ డాడీ రాజ్ కుమార్ కర్ణాటక. చిరంజీవి డాడీ. చిరంజీవి గుడ్ మార్నింగ్. ఇంకా గుడ్ మార్నింగ్ డాడీ ప్రకాశం జిల్లా శివారెడ్డి డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకా డాడీ గుడ్ మార్నింగ్ డాడీ. ముజీర్ డాడీ. ముజీర్ గుడ్ మార్నింగ్. జోసెఫ్ కనిపించలేదు డాడీ. లేదు డాడీ. ఇన్కమింగ్ కాల్ కట్ అయింది డాడీ. ఫోన్ పోలేదు డాడీ. ట్రై చేసిండండి డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ ఆర్కే ఫ్రమ్ ఒంగోల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒడిస్సా లాంగ్వేజ్ వచ్చింది. గుడ్ మార్నింగ్ డాడీ. హైదరాబాద్ అండ్ శ్రీశైలం. మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. మిత్రులందరికీ ఒక సూచన, ఏమనుకోవద్దు. డాడీ కంటెంట్ చెప్పేటప్పుడు కొంచెం లవ్ యూ డాడీ, సూపర్ డాడీ అనేది కొంచెం, ఎందుకంటే అయిపోయిన తర్వాత అనండి, కానీ కంటెంట్ మాట్లాడేటప్పుడు మధ్యలో అంటే ఏంటంటే ఫ్లో మిస్ అవుతున్నాడు డాడీ. అంటే అందరికి ప్రేమ ఉంటుంది డాడీ అని, ప్రేమ లేకపోవడం ఎవరికి ఉండదు. అంటే అందరం వచ్చే ప్రతి ఒక్క సభ్యునికి డాడీ అంటే గుండెల్లో ఉన్నాడు, అందరికి ప్రేమ ఉంటుంది. కంటెంట్ అయిపోయిన తర్వాత కొంచెం మీరు అంటే బాగుంటుంది, ఎందుకంటే ఫ్లోలో అంటే ఆ ఫ్లో మిస్ అవుతున్నాడు. నాకు 2-3 కూడా నిన్న ఫోన్ చేశారు. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ హోస్టింగ్ ఉన్న వాళ్ళు మైక్ ఆన్ లో పెట్టుకొని ఉండడం వల్ల కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. కొంచెం అది కూడా చూసుకోండి మిత్రులందరూ, ఎందుకంటే నిన్న అలాగే అయింది. అలా మళ్ళా కాకుండా కొంచెం చూసుకోండి. వేరేలా అనుకోవద్దు, బాధపడొద్దు, చెప్తున్నాను మన మంచి కోసం. లవ్ యూ. లవ్ యూ. లవ్ యూ. నువ్వు చెప్పింది రైట్. ఒకసారి గుడ్ మార్నింగ్ డాడీ. శ్రీనివాస్ గుంటూరు. ఓకే చెప్పండి అధికారి గారు. అదే సార్, అది హిందీ వాళ్ళకి కూడా దాన్ని చెప్తున్నప్పుడు అది అర్థం కాక వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏట్ అవుతుంది అని. తర్వాత అందుకు ఈ లవ్ యూ అనేది మనం తర్వాత ఛాన్స్ వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. అందరికీ మీ మీద ప్రేమ ఉంటది, వాళ్ళకి కొంచెం మెసేజ్ మనం కన్విన్స్ కావాలంటుంది, అది అవ్వట్లేదు. వాళ్ళు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. దానివల్ల అది ఒక హిందీ వాళ్ళకి నాకు అది చెప్పారనమాట. అయితే హిందీలో చెప్తున్నప్పుడు 3-4 చెప్తున్నారు, మంచిదే. కానీ ఆగండి నేను చెప్తానని ఇంకోటి చెప్పరు, ఆగండి నేను చెప్పేస్తాను ఇంకో, అది చేయకండి. ఎవరు హోస్ట్ ఒకసారి వినండి సార్. ఎవరు హోస్ట్ తీసుకున్నారో చివరికి వాళ్ళొక్కరే హిందీని మాట్లాడండి. ఒక్కొక్కరు ఒకసారి వద్దు, ఎందుకంటే ఆ వాయిస్ కి ఆ చెప్పే విధానానికి అలవాటు అవుతారు జనాలు. చెప్తున్నాను మళ్ళీ ఇంకొకరు వచ్చేసరికల్లా దాన్ని వెంటనే కనెక్ట్ కాలేదు. కాబట్టి మిగతా హిందీ వచ్చింది అందరికి, నేను ఎవరికి చెప్పానో వాళ్ళు మాత్రం చివరికి కొనసాగించాలి. ఓకే, మధ్యలో ఎవరు మాట్లాడకండి. ఓకే డాడీ. అయితే ఇప్పుడు జోసఫ్ వచ్చాడా? వెళ్ళండి ఒకసారి. మన కేరళ పోద్ది అనవసరంగా. నేను కొన్ని విషయాలు చెప్తాను, ఇలా చెప్పేది నేను. జోసఫ్ ఎవరండి కాల్ చేయండి. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. మాట్లాడుతాను ఒడిశా. ఇప్పుడు నేను ఇప్పుడు తెలుగులో కొన్ని విషయాలు చెప్తాను, నేను ఒడిశాలో చెప్పి జోసఫ్ పిలుస్తారు. నేను కొన్ని చెప్తాను, జాగ్రత్త వినండి. మీటింగ్ కాదు, అసలు ఏంటి విషయాన్ని చెప్తాను.
ఈలోపు మనోళ్ళందరూ వచ్చేసిన వెంటనే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అయితే ఈ రోజు మనం చెబుతున్నది ఒక ఇన్కమ్ కోసం ఒక అద్భుతమైనటువంటి విషయం. అయితే దీన్ని నెట్వర్క్ లీడర్లు అన్నోళ్ళకి ఇది ఒక మహా ఛాన్స్, గొప్ప ఛాన్స్ ఇది. వాళ్ళకి బుల ఉండొచ్చు, వాళ్ళు ఏ నెట్వర్క్ లో ఉండొచ్చు, వాళ్ళు ఒక గవర్నమెంట్ దీన్ని ఎల్ఐసి కావచ్చు, లేదంటే చిటి పాటలు కావచ్చు, ఏట్లనే ఉండొచ్చు, లేదా ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, లేదంటే మన నానా కార్యకుండా ఉండొచ్చు. ఎవరైనా సరే ఈ విషయాన్ని కరెక్ట్ తెలుసుకుంటే ఆదాయానికి ఒక అద్భుతమైన అవకాశం. దీన్ని వినియోగించుకోవడానికి ఎక్కడ వెనకాడొద్దు. మీరు ఏ కంపెనీ చేస్తున్నారో అది చేయండి, ఏ వ్యాపారం లేదు. ఆ కంపెనీలో చేస్తున్నా జీవించాలంటే ఈ కంపెనీ ఇప్పుడు మనం చెప్పిన నేను ఇప్పుడు చెప్పబోయే ప్లాన్ లో ఉంటే అద్భుతమైన ఆదాయం వస్తుంది. కాబట్టి గొప్ప ప్లాన్ కాబట్టి ఇది విని కిబోలో లేని వారిని ఒక్కొక్కరు 100 మందిని తేవచ్చింది. అంత మంచి ప్లాన్. కాబట్టి అందరినీ రమ్మనండి. ఇదే అన్ని భాషల్లో చెప్పండి. థ్యాంక్ యూ. నేను थैंक यू डैडी, थैंक यू। वर्तमान मु ओडिया रे एतिहासी माने अछंती एबे जो सार कहउचंती जे वर्तमान हमर एबे जो सार अपॉर्चुनिटी जा कहउचंती वेरी वेरी बहुत बढ़िया इंपोर्टेंट जहा कि ये प्लान सुनले जन जन 100 लोक दूरी कई परिवे। सो मार्केट रे गोटे नेटवर्क टा हो ना ट्रेडिशनल बिजनेस टा हो ना गोटे टीचर हो ना गोटे एम्प्लॉय हो ना जो पर्सन जदि आज जदि जा सार कहउचंती से प्लान जदि ठीक रे बुझी पारला बेले जन जन 100 मेंबर को धरि कई परिवो और बहुत बहुत बढ़िया इनकम नहीं परिवो और से इनकम डा बहुत बड़ा आकार रे नहीं परिवो। सो ये जो सार वर्तमान कहिबे ध्यानर सह सुनंतु, बुझिबा पय चेष्टा करंतु, जदि बुझी पार नांती लास्ट मोमेंट रे आपण हैंडल करी पचारि परिबे। तो थैंक यू सर। जेतिक आपण निजे निजे टीम जेतिक अछंती समस्त को शीघ्र इनवाइट करंतु। आज बहुत वेरी वेरी इंपोर्टेंट मैसेज। थैंक यू सर। गुड मॉर्निंग सर, गुड मॉर्निंग दोस्तों, आप सभी को मेरा प्यार भरा नमस्कार। दोस्तों, आज का सेक्शन बहुत ज़बरदस्त रहने वाला है और डैडी जी का एक मैसेज है आज का। जितने भी लोग यहाँ पे पार्टिसिपेंट हैं, सभी लोग सुन रहे हैं, उन सभी के लिए एक मैसेज है दोस्तों। ये कीवो फैमिली मेंबर बोल के नहीं है, कोई भी नेटवर्कर हो सकते हैं, फुल टाइम नेटवर्कर भी हो सकते हैं, ट्रेडर्स भी हो सकते हैं, कोई भी हो सकता है दोस्तों। और इस जूम सेक्शन को, आज का जूम सेक्शन जो ज़बरदस्त जूम सेक्शन है दोस्तों, आज का सेक्शन उन्होंने सुन लिया तो उनका लाइफ में बहुत कुछ वो कर सकते हैं और यहाँ से बहुत कुछ इनकम का सोर्सेस मिल सकता है उनको, जिससे कि उनको जो भी लोग यहाँ पे आ जाएंगे दोस्तों, उन सभी को एक इनकम का सोर्सेस मिलने वाला है। क्योंकि आज का सेक्शन जो है ना बहुत ज़बरदस्त होने वाला है। आज का टॉपिक ही ऐसा है दोस्तों। आज का टॉपिक क्या है कि आप सभी जानते हैं स्काई एंड, मतलब छोटे से छोटे चीज से लेके बड़ी से बड़े चीज, हम कितने करेंसी से, हमारा कॉइन से हम क्या क्या कर सकते हैं, क्या बेनिफिट ले सकते हैं, और ये सारा चीज जानने के लिए आपको एक ही प्लेटफॉर्म में दोस्तों, आज तक इंडिया में या वर्ल्ड में किसी के पास नहीं है ऐसा कॉन्सेप्ट कंपनी ने लेके आया है। तो इस कॉन्सेप्ट को सुनने के लिए मैं आप सभी को बोलूंगा कि ज्यादा से ज्यादा लोगों को इस मीट जूम सेक्शन के अंदर लेके आइए। और आज का जूम सेक्शन में जो हमारा जूम सेक्शन के अंदर 500 का सीट है, उसके बाद जैसे 500 का सीट फुल हो जाता है तुरंत आपको हमारा डी चैनल के अंदर जाना है, और वो भी हमारा यूट्यूब चैनल है कंपनी का, तो उसके अंदर आके आपको सुनना है दोस्तों। ये मैसेज आप सभी लोग के पास पहुंचाइए। और ज़्यादा टाइम नहीं है हमारे पास, ओनली कितना सीट बाकी है देखिए, 411 लोग, 412 लोग आ चुके हैं, मतलब 90 सीट ही आपके पास खाली है दोस्तों। 87 या 89 सीट ही खाली है, तो ज़्यादा से ज़्यादा लोग को लेके आइए। ओ थैंक यू दोस्तों। ಸ್ನೇಹಿತರೆ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತಿನ ಒಂದು ಟಾಪಿಕ್ಕು, ನಮ್ಮ MD ಅವರು ಒಂದು ಅದ್ಭುತವಾದ ಒಂದು ಪ್ರಾಜೆಕ್ಟನ್ನು ತಗೊಂಬಂದಿದ್ದಾರೆ. ಯಾವ ಕಂಪ್ನಿಲೇ ನೀವು ಕೆಲಸ ಮಾಡಿ, ನೀವೇನೇ ಮಾಡಿ, ಆದರೆ ನಮ್ಮ ಒಂದು ಪ್ರಾಜೆಕ್ಟಲ್ಲಿ, ನಮ್ಮ ಒಂದು ಕಂಪ್ನಿಲಿ ಇವತ್ತು ಅನೌನ್ಸ್ ಮಾಡ್ತಾ ಇರೋ ಒಂದು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಸ್ಕೈ ಆ್ಯಂಡ್.
ಇದು ಅದ್ಭುತವಾದ ಒಂದು ಆದಾಯ ತಗೊಳ್ಳೋದಕ್ಕೆ ಒಂದು ಎಕ್ಸಲೆಂಟ್ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಅಂದರೆ ನಮ್ಮ ಸ್ಕೈ ಆ್ಯಂಡ್. ಈ ಸ್ಕೈ ಆ್ಯಂಡ್ ಪ್ರಾಜೆಕ್ಟನ್ನು ಎಮ್ ಡಿ ಅವರು ಇವಾಗ ಯಾವ ರೀತಿ ಆದಾಯ ಬರುತ್ತೆ, ಏನು ಎತ್ತ ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ತಿಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. ಆ ಕಾರಣದಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಇದು ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಜೂಮ್ ಮೀಟಿಂಗಲ್ಲೇ ನಿಮಗೆ ಹೊಸ ವಿಷಯ ತಿಳಿಯೋದು. ಪರ್ಸ್ನಲ್ ಆಗಿ ನಿಮ್ಗೆ ಯಾರೂ ಫೋನ್ ಮಾಡಿ ತಿಳಿಸೋಕ್ಕಾಗಲ್ಲ. ಏನೇ ವಿಷಯ ಇದ್ರೂ ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ ಬಂದರೆ ಮಾತ್ರ ನಿಮಗೆ ತಿಳಿಯುತ್ತೆ. ಹಾಗಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಲೀಡರ್ಸ್, ನೀವು ಮತ್ತು ನಿಮ್ಮ ಟೀಮ್ನ ಕರ್ಕೊಂಡು ಫಾಸ್ಟಾಗಿ ನೋಡಿ, 430 ಆಗೋಯ್ತು, ಇನ್ನು ಕೇವಲ 69 ಇದೆ, 62. ಓ ಸೂಪರ್ ಎಕ್ಸಲೆಂಟ್, ಥ್ಯಾಂಕ್ ಯು, ಲವ್ ಯು. ಬೇಗ ಬನ್ನಿ, ನಮ್ಮ ಎಮ್ ಡಿ ಅವ್ರು ರೆಡಿ ಇದ್ದಾರೆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಬಗ್ಗೆ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡೋದಕ್ಕೆ. ಸ್ಕೈ ಆ್ಯಂಡ್ ಇವತ್ತಿನ ಒಂದು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅದ್ಭುತವಾದ ಒಂದು ಆದಾಯ ತಗೊಳ್ಳೋದಕ್ಕೆ ನಮ್ಮೆಲ್ರಿಗೂ ತಗೊಂಬಂದಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಎಮ್ ಡಿ ಸರ್ಗೆ 1 ಸೆಕೆಂಡ್ ಆಟ್ಸ್ ಅಪ್, లవ్ యూ, థ్యాంక్ యూ. రాజ్ కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. 500 మెంబర్స్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో జాయిన్ అవ్వమని అది కూడా చెప్పేయండి సార్. ಓಕೆ ಸರ್. ಸ್ನೇಹಿತರೆ, 500 ಕಂಪ್ಲೀಟ್ ಆದ ತಕ್ಷಣ ನೀವು ಯೂಟ್ಯೂಬ್ ಲಿಂಕ್ ಇದೆ, ನಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಲಿಂಕ್ ಇದೆ, ಡ್ಯಾಡಿ ಚಾನಲ್ಲು. ಅದರಲ್ಲಿ ನೀವು ಕನೆಕ್ಟ್ ಆಗಿ ಜಾಯಿನ್ ಆಗ್ಬೋದು. ಎಷ್ಟು ಜನ ಬೇಕಾದರೂ, 1000 ಜನ, 1500 ಜನ, 2000 ಜನ ಬೇಕಾದರೂ ಜಾಯಿನ್ ಆಗ್ಬೋದು ಯೂಟ್ಯೂಬ್ ಲಿಂಕಿಂದ. ಇಲ್ಲಿ ಜೂಮ್ ಲಿಂಕಲ್ಲಿ 500 ಮಾತ್ರ. ಆಲ್ರೆಡಿ 450 ಆಗೋಯ್ತು. ಓ ಸೂಪರ್ ಎಕ್ಸಲೆಂಟ್, ಲವ್ ಯು. ಫಾಸ್ಟಾಗಿ ಇನ್ನೇನು 5 ನಿಮಿಷದಲ್ಲಿ ಬಂದ್ಬಿಡ್ತಾರೆ ಎಮ್ ಡಿ ಸರು. ಎಲ್ಲರೂ ಫಾಸ್ಟಾಗಿ ಬಂದ್ಬಿಡಿ, ಟೈಮ್ ಇಲ್ಲ. ಟೈಮ್ ಈಸ್ ಎ ಮೋಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಯಾರು ಟೈಮ್ನ ಕೀಪ್ ಅಪ್ ಮಾಡ್ತಾರೆ ಅವರೇ ಸಕ್ಸಸ್ ಆಗ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾ ఈ విషయాన్ని తెలుస్తా ఇದ್ದೀನಿ. థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ సార్. మరో లాంగ్వేజ్ ఇవ్వండి. ఎవరు వచ్చారు? జోసఫ్ వచ్చాడా? ఎన్నిసార్లు అడుగుతున్నాను, ఎవరు ఫోన్ చేయలేదు ఆయనకి. డాడీ నేను ఫోన్ చేసింటే ఇన్కమింగ్ కాల్ రీఛార్జ్ చేయలేదు జోసఫ్ సార్. ఫోన్ పోయలేదు డాడీ, ఇన్కమింగ్ కాల్ రీఛార్జ్ చేయలేదు జోసఫ్ సార్. డాడీ చేశాను డాడీ, బిజీ వస్తుంది. అది వాట్సాప్ కాల్ కూడా తీయట్లేదు డాడీ. డాడీ ప్రజెంట్ నరసింహరావు సార్ అవైలబుల్గా ఉన్నారు. స్టార్ట్ చేద్దాం డాడీ. ఓకే, బట్ కేరళ తమిళనాడు ఎవరెవరు ఉంటే చెప్పండి సార్, పర్వాలేదు. మన హిందీ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేద్దాం. అప్పుడు దాకా ఎవరెవరు ఉంటారని ఎన్ని లాంగ్వేజ్ ప్లీజ్. ఓకే. राजीव सर, आप बंगाली भाषा में बात करना है तो बोल सकते हैं, बंगाली में बोल सकते हैं। ওকে স্যার, ওকে। সবাইকে নমস্কার, শুভ সন্ধ্যা। আমাদের উপস্থিত সমস্ত কোহোস্ট মেম্বার, আমাদের সমস্ত প্রিয় যিনি আমাদের লভেবুল ড্যাডি, উনাকে আমার আজকের মিটিংয়ে শুভেচ্ছা তথা অভিনন্দন জ্ঞাপন করে আমাদের উপস্থিত সমস্ত পার্টিসিপেট সবাইকে আমি শুভেচ্ছা ভালোবাসা জানিয়ে আমি রাজীব কুমার আপনাকে আজকের মিটিংয়ের বহুত ওয়েলকাম, কংগ্রাচুলেট করছি। আপনারা সবাই এই মিটিংয়ে উপস্থিত থাকুন। আর এই মিটিংয়ের আজকে গুরুত্বপূর্ণ যেটা কি আমাদের নরসিং স্যার আপনারাকে সবাইকে এই মিটিংয়ের বাবদে আজকে বুঝালেন। আজকের মিটিং আমাদের স্কাই অ্যান্ড বিজনেস মিনস প্রথম করে যেটা আপনারা জানতে পারবেন যেটা কি আপনাদের ক্রিপ্টোকারেন্সি দিয়ে কি করে আপনি একটা সুই থেকে নিয়ে একটা এরোপ্লেনস ইভিন অল ওভার যত রকম ইউটিলিটি যত রকম জিনিস আছে সব জিনিস কেনাকাটা করতে পারবেন। আগে কি করে এই ক্রিপ্টোকারেন্সি আপনার ফিউচারে সব কিছু জিনিস আপনারা কিভাবে বাই করতে পারবেন, এই ক্রিপ্টোকারেন্সির মাধ্যমে আপনাদের কেমন ফিউচারটাকে ব্রাইট থেকে ব্রাইটনিং করে নেবেন তার উপরে আজকে আলোকপাত করবেন আমাদের প্রিয় ড্যাডি। সবাইকে আমার শুভেচ্ছা অভিনন্দন জ্ঞাপন করে আমার বেঙ্গলি বক্তব্যে এখানে সাঙ্গ করলাম। ধন্যবাদ সবাইকে, শুভ সন্ধ্যা, গুড মর্নিং, ভালোবাসা, থ্যাংক ইউ। ବନ୍ଧୁମାନେ ଧ୍ୟାନର ସହ ଶୁଣନ୍ତୁ। ଏଠି ଯୋଉ 500 ପାର୍ଟିସିପେଟ ସରିଲା ପରେ ଆପଣମାନେ ଡି ଚ୍ୟାନେଲ ଆମର ଯୋଉ ୟୁଟ୍ୟୁବ ଚ୍ୟାନେଲ ଅଛି ସେ ୟୁଟ୍ୟୁବ ଚ୍ୟାନେଲ ଥ୍ରୁ ବି ଆପଣ ଆଇପାରିବେ। ସୋ ଯେତେ ଶୀଘ୍ର ପାରିପାରିବେ ଶୀଘ୍ର
500 कंप्लीट हो जाउची आपण निज निज टीम को अटेंड करंतु जदि 500 सरला आराम से आपण डी चैनल यूट्यूब चैनल रे ऐड हो पारे। ओके थैंक यू वेरी मच। Seat available in this session, only 3 seat. So please, yes, just 1 seat. Yes, congratulate to all QCP and all ఓకే Zoom డాడీ ఓకే members. అందరికి గుడ్ మార్నింగ్ 500 కంప్లీట్ అయిపోయింది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే మీరు ఇక్కడ జూమ్ జరుగుతున్నప్పుడే మీరు చాలా మంది వాళ్ళ గ్రూపుల్లో ఇంతమంది వచ్చారు స్టార్ట్ అయిపోయింది వేగంగా రండి అని పెడుతున్నారా నేను చూస్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అలా ఉంటే అందరికీ తెలుస్తుంది అది చాలా మంచిది కీప్ ఇట్ అప్ దాన్ని మనం ఎప్పుడు జూమ్ చేసినా మీ గ్రూపులో ఎంతమంది వస్తే 1 ఉన్నా 100 ఉన్నా 200 ఉన్నా 300 ఉన్నా ఎంత ఉంటే అంతనా ఆ జూమ్లో షేర్ చేసి మీరు వేగంగా రండి అని చెప్తున్నారు అది కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ Thank you, Daddy. Love you. 500 reach success. Thank you. థ్యాంక్ యూ 500 కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ మిగతా వాళ్ళందరినీ మన ఛానల్లోకి వెళ్ళిపోమండి ఓకే డాడీ ప్రారంభించబోయే ముందు నా లంచ్ నాకు ఇచ్చేయాల లవ్ యూ Love you, Daddy. Love you, Daddy. Love you, Daddy. Love you, daddy. Love you. ఇచ్చేస్తాం Daddy. మీకేమి ఇవ్వాలో అది ఇచ్చేస్తాం. చాలా సంతోషం అందరికీ లవ్ యూ చక్కగా పంపిస్తున్నారు మీ లవ్ యూ సూపర్ వస్తున్నాయి ఇది చాలా బాగుంది ఓకే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం జాగ్రత్తగా వినండి మనం మన క్రిప్టో ఎవరు హిందీలో ఎవరు చెప్తున్నారు డాడీ నర్సింగ్ మాట్లాడు ఓకే వెరీ గుడ్ అయితే నువ్వే చివరికి చెప్పు మధ్యలో మళ్ళీ ఎవరు మైక్ తీసుకోకండి ఎవరు చెప్తే వాళ్ళే ఓకే డాడీ నువ్వు లేదనుకో మరొకరు ఎవరికి ఇస్తే వాళ్ళే చేయాలన్నమాట ఓకే మళ్ళీ డాడీ మారకూడదు. అలాగే ఓకే. ఒకవేళ ఎవరికైనా హిందీ వచ్చిన వాళ్ళకి నేను ఈ విషయం చెప్పిన ఆవేశం తనకు వచ్చేస్తుంది కానీ ఓపు పట్టాలి అలా మనం మార్చి చేసుకో ఓకేనా ఓకే డాడీ మనది రేపు 25వ తారీఖున మన క్యూసిసి కాయిన్ లాంచ్ అవుతుంది ఓకే అది ట్రేడ్ అవుతుంది అది కూడా ఓకే మీకు ఈరోజు కిబోలో అందరికీ క్యూసిసి కాయిన్ వేశాను అందరికీ వచ్చిందా లేదా వచ్చింది డాడీ అందరికి వచ్చింది వెరీ గుడ్ అలాగే కేబిసిటీ అని ఉన్నది అది కిబోగా మారిపోద్ది అది కూడా ఒక కాయిన్ ఇచ్చాను అది వచ్చిందా రాలేదా వచ్చింది డాడీ వచ్చింది వచ్చినాయి డాడీ ఆల్రెడీ అయితే వచ్చింది డాడీ సో అవుతుంది ఇవి మనం కొనుక్కుని కాదు కంపెనీ మీకు ప్రేమపూర్వకంగా ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అది ఎంత ఖరీదైనటువంటి కాయిన్ అయినప్పటికీ ఆ 3 కాయిన్స్ ఒక డీ కాయిన్ కంపెనీ ఇచ్చింది ఒక క్యూసిసి ఇచ్చింది ఒక కిబో కాయిన్ కూడా మీకు ఇచ్చింది ఈ 3 కాయిన్స్ విలువైనవి అయినప్పటికీ సప్లై తక్కువ ఉన్నాయి అయినప్పటికీ అది ఒక ప్రేమాభిమానాలకి గుర్తింపుగా మన కుటుంబం అందరికీ ఇచ్చాను ఇక్కడ ఒక విషయం ఏంటంటే కిబోలో లేని వాళ్ళు ఎవరికి ఆ కాయిన్ దక్కట్లేదు మీరు గమనించారో లేదో ఓన్లీ కిబోలో ఉన్న వాళ్ళకే వస్తుంది అది ఇంకొన్న వాళ్ళు ఎవ్వరికి రాలేదు చూసారా అది హలో ఎస్ డాడీ ఎస్ ఇప్పుడు క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా క్యూసిసి కాయిన్ ఒకటి కిబో కాయిన్ ఒకటి ఇస్తున్నాను ఎందుకంటే డీ కాయిన్ ఆల్రెడీ కొంత ఇచ్చాము వాళ్ళకి కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఇస్తున్నాను దాని త్వరలో ఆ అకౌంట్లో మీరు 2 పక్కన ఉంటే 2 కాయిన్స్ వస్తాయి నో డౌట్ ఓకే రెడీ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే యాక్టివేట్ చేయనోడు కాదు
ఎందుకంటే కిబోలో ఉన్న వాళ్ళకి అలా క్యూ లైఫ్లో మనతో ప్రయాణం చేసినందుకు ఇస్తున్నాం. ఓవర్ టు హిందీ. गुड मॉर्निंग फ्रेंड्स। दोस्तों, डैडी जी का कहना है कि आने वाले दिनों मतलब 25/11/2025 को हमारा क्यूसीसी कॉइन लॉन्च हो रहा है, सभी को पता है। उसके साथ साथ हमारा क्यूसीसी कॉइन का ट्रेडिंग भी उस दिन स्टार्ट होने वाला है। ठीक है, ये बहुत अच्छा है। लेकिन दोस्तों, उससे पहले एक चीज बताना चाहते हैं डैडी जी कि आपका सेविंग अकाउंट के अंदर आप लोग देख सकते हैं कि आपका सेविंग अकाउंट में एक क्यूसीसी कॉइन आ चुका है। ये सुनो दोस्तों, उसके साथ साथ दोस्तों देखेंगे हम लोग हमारा क्यूसीसी कॉइन के साथ साथ दोस्तों कॉल आ गया था, सॉरी। लेकिन दोस्तों मैं एक ही चीज बोलूंगा कि आपका सेविंग अकाउंट के अंदर एक क्यूसीसी कॉइन आ चुका है और एक केबीसी कॉइन जो लिखा है वो किबो कॉइन आएगा। ठीक है, नाम चेंज होगा उसका, लेकिन वो भी एक कॉइन आ चुका है। और एक अकाउंट के अंदर ये चीज देखने को मिल जाएगा। ठीक है, लेकिन जो हमारे साथ क्यू लाइफ में आए हैं उनके अकाउंट में नहीं है ये चीज। लेकिन डैडी जी का कहना है उनको भी डैडी जी क्या कर रहे हैं, एक क्यूसीसी कॉइन जो हमारा क्यू लाइफ में आए हैं उनको क्यूसीसी कॉइन भी मिलेगा, एक ना हमारा केबीसी किबो कॉइन भी मिलने वाला है। ठीक है, ये बहुत जल्द आप लोग के अकाउंट में भी दिखने के लिए मिलेगा। लेकिन जो पर्सन दोनों जगह पे हैं, किबो में भी है और क्यू लाइफ में भी है और क्यू लाइफ में एक्टिवेशन किए हैं, जो भी लोग एक्टिवेशन किए उनको मिलेगा दोस्तों, बिना एक्टिवेशन वाले को नहीं। जो एक्टिवेशन किए उनको और एक क्यूसीसी कॉइन और एक हमारा केबीसी कॉइन मतलब किबो कॉइन मिलने वाला है। ओवर टू डैडी। అలాగే ఇంకో విషయం కూడా చెప్పేయు, మనకు మాల్దీవుల్లో కూడా మనం క్యూసీస్ కాయిన్ ఇస్తున్నాం, అలాగే బీసీటీ కాయిన్స్ కూడా ఇస్తున్నాం, అలాగే కే వ్యాలెట్లో కూడా క్యూసీసీ బీసీటీ కిబో కాయిన్స్ ఇస్తున్నాం, ఎక్స్చేంజ్లో క్యూసీసీ కాయిన్స్ ఇస్తున్నాం. ఇవన్నీ ఫ్రీ ఇచ్చినవే, ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. మన కమ్యూనిటీలోకి వచ్చినందుకు, మన కంపెనీలోకి వచ్చినందుకు భవిష్యత్తు వాళ్ళకు ఉండాలని చెప్పేసి మనం ముందు ఇస్తున్నాం. కాబట్టి అందరూ ఒకవేళ కిబోలో ఉన్నారు తీసుకోండి, అదే వ్యక్తి క్యూలైఫ్లో ఉన్నారు తీసుకోండి, అదే వ్యక్తి మాల్దీవ్స్లో ఉన్నారు తీసుకోండి, కేవరెట్లో ఉన్నారు తీసుకోండి, ఎక్స్చేంజ్లో ఉన్నారు తీసుకోండి. మీరు పడిన కష్టానికి అన్ని చోట్ల కూడా మీరు పొందొచ్చు 5 చోట్ల. అది మీ తాలూకా కష్టానికి ప్రతిఫలంగా మీకు వస్తుంది. ఓటు హిందీ. दोस्तों, डैडी जी का कहना है आपको तो हर जगह पे मिल ही रहा है, लेकिन उसके साथ साथ हमारा मालदीप एमपीपी जो है उसके अंदर भी आपको कॉइन मिल रहा है दोस्तों। और हमारा के वैलेट के अंदर भी आपको कॉइन मिल रहा है, हमारा क्यूसीसी एक्सचेंज में भी आपको कॉइन मिल रहा है। ये सारा फ्री कॉइन है, कंपनी ने आपको फ्री में दिया है, आपने कोई भी यहाँ पे पैसा नहीं लगाया दोस्तों। तो ये चीज को भी आपको ध्यान रखना है सभी को। ठीक है, तो क्यूसीसी कॉइन कहाँ कहाँ में मिल रहा है दोस्तों आपको? एक तो आपको मिल रहा है मालदीप एमपीपी में, दूसरा मिल रहा है के वैलेट में, तीसरा मिल रहा है क्यूसीसी एक्सचेंज में और क्यू लाइफ में भी मिल रहा है दोस्तों। तो ये सारा चीज को आप ध्यान देने वाली बात है कि हर जगह पे कंपनी ने आपको, कि आपका मेहनत को देख के कंपनी ने आपको ये सारी चीज दिया है। तो ये आपका एक गोल्ड सोचते हैं, गोल्ड से भी ज्यादा आप इसको सोच के रख सकते हैं दोस्तों। ये सारा चीज आपको कंपनी ने फ्री में दिया है दोस्तों। व्हाट यू डैडी? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. 1 అవర్ 7:30 నుంచి 8:30 వరకు ఇప్పుడు ఈ లోపు అంతా వచ్చింది. ఇది మనం చెప్పబోయే దాని గురించి మనం ఇచ్చిన ఉపోద్ఘాతం మాత్రమే. మెయిన్ సబ్జెక్టు ఇక్కడి నుంచి మొదలవుద్ది. 8:30 లోపే అంతా క్లియర్ చేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇన్ని రకాలుగా మనం కాయిన్స్ ని, మైనింగ్ కాయిన్స్ ని, ఖరీదైన కాయిన్స్ ని తీసుకున్నాం. సంతోషం. అది జాగ్రత్తగా మీరు దాన్ని హ్యాపీగా ఆదాయాన్ని మీరు పొందొచ్చు. అయితే మనది ఇప్పుడు మనం చేయబోయేది అన్ని ప్రాజెక్ట్ పేరు స్కై అండ్, అంటే ఆకాశమే హద్దు నీ అవకాశాలకి. నువ్వు పని చేసిన దాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు మన కిబో కాయిన్ మొన్నటి వరకు మనం ఇప్పుడు ఇచ్చే వరకు దానికి వాల్యూ అనేది తక్కువ ఉంది. కానీ ఇప్పుడు క్యూసీసీ 1,40,000 ఉంది, కిబో కాయిన్ 1,40,000 ఉంది, డీ కాయిన్ 2,50,000 ఉంది. అంటే అద్భుతమైన విలువ తీసుకెళ్ళగలిగాం మనందరం కలిపి. అందుకు మీకు ధన్యవాదాలు చెబుతూ, ఇప్పుడు దేశంలోని ప్రపంచంలో కానీ ఎన్నో రకాల కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి.
కొత్తవి వస్తుంటాయి, చాలా రోజులు ఉంటాయి, లేదు కొత్తవి వస్తుంటాయి, కొద్ది రోజులు పోతుంటాయి. అది మనీ స్పెక్యులేషన్ కావచ్చు, లేదంటే ఇంట్రెస్ట్ ఇస్తానని కావచ్చు, ఏదైనా సరే నేను దేన్ని వ్యతిరేకించలేదు, దేన్ని కూడా తప్పట్లేదు. అవకాశాలు వస్తున్నాయి అనే పాయింట్ మీద చెప్పాను. కానీ ఇప్పుడు మన స్కై ఎండ్ లోకి వచ్చిన తర్వాత మీ అవకాశాలు ఆకాశమే హద్దు. మీకు ఇంకా ఉండదు ఇందులో ఎక్కడ కట్టడం కానీ ఇంత వడ్డీ తీసుకున్నాను కానీ మంచి ఇంట్రెస్ట్ వస్తాయని కానీ అలా ఏమి ఉండదు. నేను డబ్బులు కట్టాలని కానీ ఏమీ ఉండదు అనమాట. సహజమైన మన జీవితాన్ని ఇందులో జీవించడమే స్కై ఎండ్, ఆకాశం హద్దు అనేటువంటి ఈ ప్రాజెక్ట్ తాలూకు ముఖ్య ఉద్దేశం. गुड मॉर्निंग दोस्तों। डैडी जी का कहना है कि हमारा जो प्रोजेक्ट है दोस्तों, ये एक ऐसा प्रोजेक्ट है इसका नाम है स्काई एंड। मतलब आपको ये सोचना है एंडिंग मतलब स्काई एंड, मतलब एंडिंग कब तक होगा नहीं आपका स्काई एंड, मतलब कोई भी यहाँ पे कोई भी चीज एंड नहीं है, ठीक है। लेकिन नेटवर्क मार्केटिंग के अंदर बहुत सारा कंपनी आ रहा है जा रहा है, ठीक है, उसके ऊपर हम बात नहीं करेंगे। लेकिन आप सभी को याद होगा कि कुछ कंपनी आया है, कुछ कंपनी रुका है, कुछ कंपनी चला गया है और कुछ कंपनी कुछ दिनों के बाद जाने वाला है। ये सब मनी सर्कुलेशन में हो रहा है। लेकिन हमारा स्काई एंड के अंदर दोस्तों आपसे 1 रुपया भी कंपनी नहीं ले रही है और यहाँ पे आपको किसी को पैसा लगाने की जरूरत नहीं है, ठीक है। यहाँ पे क्या होगा और कैसे होगा, और यहाँ पे कोई अंत नहीं है दोस्तों, यहाँ पे कोई अंत नहीं है। मतलब स्काई एंड मतलब यहाँ पे कोई अंत नहीं है। कितना भी पैसा आप यहाँ से इकट्ठा कर सकते हैं और कितना भी अपना क्या कर सकते हैं, कैसे कर सकते हैं, उसमें क्या डिटेल्स आपको क्या क्या कर सकते हैं आप स्काई एंड के अंदर, ये सारा डिटेल्स में कंपनी अभी बताने वाली है दोस्तों। तो आप सभी लोग दिल थाम के बैठिए और जल्द से ज्यादा लोगों को मीटिंग के अंदर लेके आइए दोस्तों। व्हाट यू डैडी? ఓకే, అయితే ఇప్పుడు మనకు చాలా మంది మన మార్కెట్లోకి వెళ్తున్నారు. దాంట్లో కొంతమందికి ఒక డౌట్ ఉంది, ఇది చెప్పేసిన తర్వాత అందులో భాగమే దీన్ని కూడా స్కై ఎండ్ ప్రాజెక్ట్ లో భాగమే. మార్కెట్లోకి వెళ్తున్నారు. మార్కెట్ మీన్స్ కిబో అకౌంట్స్ ఉండిపోయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేను రేపు ఫస్ట్ తర్వాత 3-5 తారీఖుల నుంచి మొదలెడతాం కాబట్టి మనం ఈలోగానే ఎన్ని అవకాశం అన్ని మెజ్ చేసుకోవాలి. లేకపోతే 99% వాళ్ళకే ఆ అకౌంట్స్ ఉపయోగపడేలా చెప్పాలని కొంతమంది సదుద్దేశం ఉన్నటువంటి గొప్పవారు మహనీయులు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. వాళ్ళలోకి వస్తున్నటువంటి కొన్ని ప్రశ్నలు, నాకు డైరెక్ట్ గా వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, 500 అకౌంట్కి ఒక కారు ఇచ్చి వాడి ఛార్జీలు ఇచ్చి జనాలకు చెప్పమని, ఒకవేళ వాళ్ళకు వద్దంటే ఆ అకౌంట్కి డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తే దాని మీద 1500 రూపాయలు లోన్ ఇస్తారని ఎందుకు చెప్పడం? ఆల్రెడీ కాయిన్ మీద హైప్ వచ్చింది, చాలా మంది వచ్చేస్తున్నారు, మళ్ళీ ఎందుకు చెప్పడం అని ఒక ప్రశ్న. రెండవది, అక్కడ ఆల్రెడీ ఇది వరకు మనం బళ్ళు ఇచ్చిన వాళ్ళు, కార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పేస్తే వాళ్ళు చేస్తారు కదా అని మరొక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు దీనికి ఆన్సర్గా ముందు నేను కారు బండి ఇచ్చిన గురించి మాట్లాడతాను. ఒక బండి తీసుకున్న వాళ్ళకి 1,00,000 QCC కాయిన్స్, ఇది BCD కాయిన్స్ ఇచ్చాను. అందులో అతి తక్కువ మందే వచ్చి పనిచేస్తున్నారు, అతి తక్కువ మందే వాళ్ళ సర్వీస్ని వీళ్ళకి ఇచ్చారు. సెకండ్, కారు విన్నర్స్కి 25 lakhs వేశాను, 5 లక్షలు వేశాను BCD కాయిన్స్. అందులో చాలా అతి తక్కువ మంది మాత్రం వచ్చి పనిచేస్తున్నారు, మీతో పనిచేయలేదు. ఈ కాయిన్స్ అన్ని స్వాప్ చేశారు. మళ్ళీ విచిత్రంగా వాళ్ళు తీసుకున్నారు, సంతోషం, వాళ్ళు కష్టపడిన దానికి నేను ఇచ్చాను. కానీ వాళ్ళు ఎక్కడ కష్టపడ్డారు, దేనికోసం కష్టపడ్డారు, దాని నుంచి వచ్చినటువంటి ఆ పబ్లిక్కి వీళ్ళు వెళ్ళి, ఆ కమ్యూనిటీకి వీళ్ళు వెళ్ళి హెల్ప్ చేయడం లేదు. అందుకని నేను ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. కొంతమందిని పనిచేస్తున్న వాళ్ళు ఎంచుకొని, గతంలో నేను చెప్పాను, మీ లీడర్స్ రాకపోయినా, CEOలు, సూపర్ CEO ఎవరు రాకపోయినా అట్టడుగున వాడు ఒకటి నేనున్నానండి, మిమ్మల్ని లీడర్గా చేసి ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను, అదే చేశాను, అదే చేస్తున్నాను. ఇప్పుడు ఎంతో మందికి ఆ కింద నుండి పోయిన వాళ్ళు వచ్చి ఈరోజు కారు విన్ అయ్యే వరకు తీసుకొచ్చారు. సూపర్, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు వీళ్ళతో నేను చేసుకోకపోతే వీళ్ళు ఎవరు వెళ్ళట్లేదు.
వాళ్ళ ప్రాబ్లమ్స్ అనుకుంటే నేను కాదన్ను. ఇంకో కంపెనీలో బాగా డీప్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి వేరే బిజినెస్ లో పనుల్లో ఉండిపోవచ్చు, లేదా ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కానీ బాధ్యత తీసుకొని నేను తప్పించుకోవడానికి ఎప్పుడు చూడలేదు, చూడను. కాబట్టే మన వాళ్ళకి కార్ ఇచ్చి ఖర్చు పెట్టి ఆ అకౌంట్స్ ని మళ్ళీ రీఓపెన్ చేసి లైవ్ లో తీసుకొచ్చి దానికి ప్రాణం పోయారని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను. అందుకోసం అది ఖర్చు పెడుతున్నాను. అది ఒక్కటే కాకుండా దాని మీద ఇంకా ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనే దాని మీద మరొక వివరణ ఇస్తాను. వాట్ హిందీ. दोस्तों डैडी जी का कहना है कि हमारा बहुत सारे लीडर्स है जो कि अभी काम शुरुआत कर चुके हैं मार्केटिंग के अंदर, लेकिन उनको कुछ क्वेश्चंस आ रहा है, उनको भी आ रहा है और डैडी जी को भी आ रहा है। वो क्या क्वेश्चन है उसके ऊपर हम बात करेंगे। तो जैसे कि आप लोग जानते हैं कि हमारा कुछ लोगों का कहना है कि 500 रुपये से अकाउंट खुला हुआ है और सारे लोग आ चुके हैं, कुछ ही लोग बाकी हैं। तो इसमें हर घर पे जाके बताने की क्या जरूरत है। और दूसरा क्वेश्चन है कि यहाँ पे हमारा 4 व्हीलर रिसीवर भी है और 2 व्हीलर रिसीवर भी है, तो वो लोग हैं तो फिर अभी दूसरे लोग को प्रचार करने की क्या जरूरत है, उनको क्या भेजने की जरूरत है, वो लोग तो जाके कर लेंगे ना ऐसा। लेकिन दोस्तों डैडी जी का कहना है, उसके ऊपर डैडी जी का आंसर यही है कि आप सभी लोग जानते हो कि जब भी हमारा डैडी जी ने बाइक विनर को चुना है, ठीक है, तो बाइक विनर को कंपनी ने क्या किया, 1 लाख बीसीटी कॉइन दे दिया उनको, ठीक है। और जो कार विनर थे उनको 5 लाख बीसीटी कॉइन दे दिया कंपनी ने। लेकिन उसमें से बहुत ही कम लोग हैं जो कि इसके अंदर आके अभी अपना कंपनी के बारे में बात कर रहे हैं, जैसे मर्ज कूपन कैसे करना है, ठीक है, उनके अकाउंट को कैसे उनके अकाउंट को मर्ज कैसे करना है और सेव कैसे करना है, और वो लोग नहीं लेते हैं तो उसको हमको कैसे लेना है, वो सारा चीज वो लोग से समझा रहे हैं। लेकिन इसमें बहुत ही कम लोग आए जो कि ये सब कर रहे हैं, बाकी सभी लोग जो बीसीटी कॉइन मिला उसको वो लोग सेव करके बैठ गए, ठीक है। तो इसी के लिए कंपनी को ये स्टेप लेना पड़ा, क्योंकि ये स्टॉप नहीं लेगी तो कंपनी की क्या सोच रही है कि यहाँ पे कंपनी ने पहले भी डैडी जी ने बताया था, जब स्टार्टिंग में बताया था कि कोई सुपर सीईओ आए ना आए या कोई सीईओ आए ना आए, कोई सीनियर आपका मेरे हाथ में आपका साथ दे ना दे, मैं आपका साथ दूंगा, ऐसा बोल के डैडी जी ने आप सभी को वादा किया था। इसलिए डैडी जी का कहना है कि ये लोग छोड़ देंगे तो भी मैं आप लोगों के पास ऐसा लोगों को भेजूंगा जो कि आपका जो भी प्रॉब्लम है सॉल्व करके लेके आएंगे। इसलिए उन्होंने ये स्टेप लेके लोगों को पास गए हैं और लोगों को चुना है। और ऐसे में कुछ लोग ऐसे भी हैं जो कि इन बाइक विनर में भी नाम नहीं है फिर भी वो लोग को आज गाड़ी मिला है दोस्तों। ओवर टू यू डैडी, అంతే. डैडी ओवर टू यू। ఓకే డాడీ. ఇక్కడ మాకు ఒక్క పోస్తుంది. అయితే ఇప్పుడు ఈ కార్స్ మీద వెళ్ళి ఏం చేస్తారు, ఒక్క అకౌంట్స్ వాడికి రీలైవ్ ఇవ్వడానికి కోసమైనా దానికోసమైనా ఎంత అంటే కాదు, అది కూడా ఇందులో ఒక భాగం మాత్రమే అకౌంట్స్ ఓపెన్ చేయడం. ఎందుకంటే నేను మాట ఇచ్చాను, అలాగే నాకు కమ్యూనిటీ మనందరికీ లైఫ్ ఇచ్చింది కాబట్టి ఒక్క అకౌంట్ కూడా ఉంచకూడదు అనేటువంటి నా లక్ష్యానికి మీరందరూ తోడై ఉన్నందుకు సంతోషం చెబుతూ, ఇప్పుడు కార్ మీద ఇంకా ఏం చేస్తారు అంటే అదే మెయిన్ ప్రాజెక్ట్, ఇదే మెయిన్ ప్రాజెక్ట్. దీనికోసమనే మనం అంత స్టెప్ తీసుకొని ఇప్పుడు కార్స్ ఇవ్వడం చేస్తాం. అదేంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఎంఎల్ఎం చేసే వాళ్ళు కానీ లీడర్స్ కానీ వీళ్ళందరూ రండి, స్కై అండ్ అనే ఒక ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చాను, దాంట్లో మనందరం చేద్దాము అని చెప్పేసి. ఇది ఒకసారి ఎంటర్ అయితే ఈ స్కై అండ్ ప్రాజెక్ట్ లో ఒకసారి మీరు ఐడి చేస్తే కంటిన్యూషన్ గా దాన్ని మీరు కొనసాగించాల్సి వస్తుంది. అంత మంచి ప్రాజెక్ట్ అది, మీకు అంత ఉపయోగపడుతుంది. అందువల్ల లీడర్ అనేవాడు ఎక్కడున్నా సరే ఇందులోకి తీసుకురండి, వాళ్ళ లైఫ్ టైం ఇక్కడ ఉంటారు. వేరే కంపెనీలు చేసినా సరే దానికి ఇది అడ్డురాదు కూడా. అదేంటంటే ఇప్పుడు క్యూసీసీ కాయిన్ రేపు 25 రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ కాయిన్ తో నేరుగా మీరు ఏవైనా ప్రోడక్ట్లు కొనుక్కోవచ్చు అని నేను చెప్పిన దానిలో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ నేను లాస్ట్ టైం మనం టీవీస్ ఏదైతే ఇప్పుడు మొన్నటి వరకు మీరు కొనుక్కున్నారో అయిపోయి, ఇప్పుడు అదే టీవీస్ ని ఈ రోజు నేను ఆల్రెడీ కంట్రీకి పంపించాను ఒక ఇద్దరిని. అదేంటంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వెర్షన్ లో ఉన్నటువంటి టీవీస్ ని మనం ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం కే టీవీ కంపెనీ మీద.
ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ మొత్తాన్ని తీసుకొచ్చి ఆ టీవీల్లో మనం పెడుతున్నాం. అంటే చాలా అధునాతనంగా ఉన్నటువంటి టీవీస్ కూడా మనకు దొరుకుతాయి. ఇది కాకుండా నేను లాస్ట్ టైం మీకు చెప్పినట్టుగా ఫ్యాట్ బర్నర్, లేకపోతే కిడ్నీ స్టోన్స్ షూటర్, అది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే స్లిమ్ ఫిట్, ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని, అదే బీపీ దాన్ని చేయడానికి ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ మళ్ళీ తీసుకొచ్చాను. ఇవన్నీ డైరెక్ట్ గా క్యూసీసీ కాయిన్ తోటే మీరు కొనుక్కోవచ్చు. ఇది కాకుండా ఆల్కలైన్ వాటర్, దీన్ని డైరెక్ట్ గా వేరే కంట్రీ నుంచి ఇక్కడికి, కొరియా నుంచి తీసుకొచ్చి, సౌత్ కొరియా నుంచి దాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాను. ఆల్కలైన్ వాటర్ లో ఉన్నటువంటి వెర్షన్స్ లో 3 వెర్షన్స్ తీసుకొస్తున్నాను. అక్కడికి కూడా నేను ఒకరిని మన ఇండియాలో పంపించాను, మరొక ఇద్దరిని కొరియా పంపించాను. ఇప్పుడు దావి కూడా మన దగ్గరికి వస్తున్నాయి. అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్. మీకు ఆల్కలైన్ వాటర్ లో ఏ కంపెనీలు అయితే గొప్పగా ఇస్తున్నాయో దానికి తగ్గకుండా, దానికంటే ఎక్కువగా అధునాతనమైన టెక్నాలజీతో దాన్ని రిలీజ్ చేస్తున్నాను. అది మన బ్రాండ్ లోనే రిలీజ్ అవుద్ది. ఈ ప్రోడక్ట్ కూడా తీసుకొస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్ని మనం డైరెక్ట్ మన కాయిన్ తో కొనేసుకోవచ్చు. కాయిన్స్ తోటి ఎలా కొనుక్కోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తాను. దీని మీద విపరీతమైన కమిషన్ అయిపోద్ది. మీరు కొనుక్కోవడమే. దీని తర్వాత ఏంటంటే కొనుక్కోవచ్చు నేను చెప్తాను. వాట్ హిందీ दोस्तों, डर जी का कहना है कि आज आप लोग को जो प्रोजेक्ट के बारे में हम बात करने जा रहे हैं, उस प्रोजेक्ट को आपको ध्यान से सुनना है। इसके अंदर कौन कौन कर सकता है काम, उसके बारे में बात करेंगे पहले हम। उससे पहले डर जी का कहना है कि हम कार रिसीवर्स को क्यों लेके आए, ठीक है, कार देके क्या बेनिफिट देने वाले हैं उनको, और उनका क्या काम रहेगा, उसका मतलब है। डर जी का कहना है दोस्तों, ओनली कीवो का जो 500 रुपीज देके जो कीवो कॉइन लेके जो जिन्होंने सेविंग अकाउंट ओपन किया था उनको ही लाइव लाना, ऐसा नहीं है। उनके साथ साथ हर एक आदमी का कूपन, ये लाइव तो लेके आएंगे हम। जितने भी लोग हमारा कीवो का फैमिली मेंबर है उन सभी को हमारा प्रोजेक्ट के बारे में बताएंगे, और हमारा किसी से कॉइन के बारे में बताएंगे, और मर्ज कूपन के बारे में बात करेंगे, मर्ज कैसे करना वो भी बताएंगे। लेकिन उसके साथ साथ एक प्रोजेक्ट हमारा पास है जो कि उसका नाम है स्काई एंड। दोस्तों, इस कंपनी के अंदर जो स्काई एंड प्रोजेक्ट जो हमारा आ रही है, इस स्काई एंड प्रोजेक्ट के अंदर जिसका भी आईडी एक बार चालू हो गया वो रुकेगा नहीं दोस्तों। यहाँ पे इतना इनकम आने वाला है तो यहाँ से कोई हिल के जाने वाला नहीं है। इसके लिए कंपनी का कहना है दोस्तों, बाहर से जितना भी नेटवर्कर है वहां पे है, हमारा कंपनी को छोड़ के दूसरा कंपनी में जितना भी नेटवर्कर है वो सभी लोग यहाँ पे आ सकते हैं और सभी लोग यहाँ पे काम कर सकते हैं दोस्तों। इसके अंदर काम क्या रहेगा और उसके बारे में डैडी जी बताने वाले हैं। और उसके साथ साथ उन्होंने बता दिया कि आप लोग हमारा किसी से कौन से क्या क्या परचेज कर सकते हो। पहले बात किया उन्होंने टीवी के बारे में। अभी तक आप लोग ने टीवी क्यू लाइफ में लिए हैं तो कुछ ना कुछ अपना क्यू लाइफ में क्या किया, आपने कुछ ना कुछ कॉइन दिए और कुछ पैसा दिए, ऐसा करके आपने टीवी परचेज कर लिए। लेकिन आज के बाद जो भी आपको परचेज करना होगा, हमारा किसी से कॉइन जैसे लॉन्च हो जाएगा 25 तारीख के बाद, उसके बाद आप टीवी यहाँ से परचेज कर सकते हैं। लेटेस्ट वर्जन वाला टीवी परचेज कर सकते हैं। उसके लिए भी डैडी जी ने कुछ लोगों को बाहर भेज चुके हैं और उनके साथ बात करके वहां पे टाई अप करके कंपनी वो पूरा टीवी लेके आ रही है, जिससे कि आप किसी से कौन सी परचेज कर सकते हो। दूसरा चीज, जैसे कि आप जानते हैं हमारा किडनी स्टोन का प्रोडक्ट है हमारे पास, जैसे हमारा स्लिम फिट का भी प्रोडक्ट है हमारे पास, तो वैसे ही हमारे बीपी का प्रोडक्ट भी हमारे पास है, ठीक है। तो ये सारा बहुत सारा प्रोडक्ट हमारे पास है जो कि आप किसी से कौन से परचेज कर सकते हो दोस्तों। ये एक बहुत बड़ा मौका आप लोग के सामने रखा है कंपनी ने दोस्तों। आज तक इंडिया में नहीं, इंडिया के बारे में कोई भी कंपनी नहीं है जो कि प्रोडक्ट आपको खरीदने का मौका दे रही है। तो दोस्तों उसके साथ साथ डैडी जी का कहना है अल्कलाइन वाटर के ऊपर भी हम काम कर रहे हैं दोस्तों। ये सारा चीज भी कंपनी क्या कर रही है, साउथ कोरिया में जो अल्कलाइन वाटर का जो मशीन वगैरह आ रहा है आप सभी को पता होगा, उस वहां पे भी कुछ लोगों को भेजा है कंपनी ने। और उसके साथ हमारा इंडिया के अंदर भी अल्कलाइन का वाटर बनाने वाले बहुत सारे कंपनी
कंपनी है, तो उनके पास भी कुछ लोगों को भी कंपनी ने भेजा है। ये सारा जो ब्रांड रहेगा किसके नाम से, हमारा खुद का ब्रांड्स के नाम से कंपनी चालू करने वाली है। जो बाहर जो आपको अल्कलाइन वाटर में जो बेनिफिट मिल रहा है, वो बेनिफिट हमारे यहाँ पे भी मिलने वाला है दोस्तों। लेकिन ये सारा चीज आप किस में खरीद सकते हैं दोस्तों, QCC कॉइन से। तो इसके लिए आप सभी लोग को ध्यान देना है वाला बात यही है दोस्तों। स्काई एंड प्रोडक्ट जो आ रहा है हमारे पास, बहुत जबरदस्त प्रोडक्ट है दोस्तों, जिससे कि आप QCC कॉइन से सारा चीज परचेज कर सकते हो। ओवर टू डैडी। వెరీ గుడ్ డాడీ, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీ వాళ్ళు ఎవరుండిపోయినా కంపల్సరీగా పిలండి, ఛానల్లోకైనా వస్తారు. పిలండి, చాలా మంచి సబ్జెక్ట్ చెప్తున్నాను, ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మన కమిటీ మొత్తం కదిలేలాగా మంచి సబ్జెక్ట్ ఇది. ఓకే, అయితే ఇప్పుడు మీరు వేరే మన రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాలకి కూడా మనం మన తాలూకు ప్రాజెక్ట్ ని తీసుకెళ్తూ ఆన్ ద వేలో కిబోయ్ అకౌంట్స్ ఎక్కడున్నా సరే వాటన్నింటినీ లైవ్ లో తీసుకొచ్చే ప్రోగ్రామ్ పెడుతున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి వెహికల్స్ కూడా వివిధ రాష్ట్రాలకు ఇస్తున్నాను. మీరు చూస్తున్నారో లేదో, మన పక్కన ఉన్నారు లేదంటే మన మాట వింటున్నారు, మన తోటి ఉన్నారని వాళ్ళకి ఇవ్వటం లేదు. అవునా కదా? ఎవరైనా ఇప్పుడు మాట్లాడండి. హలో, అన్ని స్టేట్స్ కవర్ చేస్తున్నారు డాడీ. ఎస్ డాడీ, అవును డాడీ. దక్షిణ వరకు కాకుండా అన్ని స్టేట్ల వరకు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అండ్ వాళ్ళు ఆ స్టేట్స్ కూడా వాళ్ళ తాలూకు టాలెంట్ ని గుర్తించే మనం తీసుకెళ్తున్నాం. అందుకని మన పక్కన ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఎవరు కర్మూర్లాకి ఇదని, మైసూరుకి బాగా పక్కన ఉన్నాడని, లేకపోతే శివరెడ్డి చెప్పాడని, ఒడిశా నుంచి మన ఒకరు నాకు రిక్వెస్ట్ చేసిన ఎవ్వరికి ఇవ్వట్లేదు. మన కాయిన్స్ ఎక్కడెక్కువ ఉన్నాయో అక్కడ దృష్టిలో పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ మన తాలూకు ప్రాజెక్ట్ వెళ్ళడానికి కూడా వీలుగా చూసుకొని ఇచ్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈ కార్స్ వల్ల మనం ఏం చేస్తాం, ఒక జిల్లాలో 2 రోజులు పూర్తిగా అక్కడ ఉండిపోయి మీటింగ్ చేస్తారు. ఆ 2 రోజుల్లో మన కిబోలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ నుంచి ఓ 10 మందిని 15 మందిని పిలిచారు. వాళ్ళ ద్వారా ఈ ఏ లీడర్ ఉన్నా, ఏ కంపెనీలో చేసిన లీడర్ అయినా, ఒకప్పుడు పీర్లెస్ లో పనిచేసి ఇప్పుడు మానేసి ఖాళీగా కూర్చున్న లీడర్ అయినా సరే అక్కడికి ఇన్వైట్ చేస్తారు. అదంతా నేను నాతో మాట్లాడతాను. పిలిచి అక్కడ ఈ ప్రోడక్ట్లు ఇస్తాం. ఆన్ ది స్పాట్ మీరు కొనుక్కోండి. ఇదిగో కాయిన్తో ఎక్స్చేంజ్లోకి వెళ్ళండి. 1000 రూపాయల ప్రోడక్ట్ కి 900 అక్కడ కొనుక్కొని కాయిన్ తిండి, ఇక్కడ ఇంకొక 100 రూపాయలు మీకు ప్రాఫిట్ ఉంటుంది ఆన్ ది స్పాట్. మీరు 10,000 కొంటున్నారు, 9,000 కాయిన్ తెచ్చుకోండి, ఇక్కడ 1000 రూపాయలు మిగులుతుంది. మీరు 1,00,000 రూపాయలు కొంటున్నారు, అక్కడ 90,000 కాయిన్ తెచ్చుకోండి, ఇక్కడ మీకు 10,000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది ఆన్ ది స్పాట్. మీకు బెనిఫిట్ ఉంటుంది. అలాగే 5 లక్షలు తీసుకున్నారు, 50,000 రూపాయలు బెనిఫిట్ ఉంటుంది. 10 లక్షలు తీసుకున్నారు, మీకు 1,00,000 రూపాయలు బెనిఫిట్ ఉంటుంది. క్లియర్ గా ఆన్ ది స్పాట్ లో మీరు వీళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్పేస్తారు. అయితే దాంట్లో 100 రూపాయల నుంచి కూడా, 100 రూపాయలు ఏంటి అందుకంటే తక్కువ, 50 రూపాయల నుంచి కూడా ప్రొడక్ట్లు ఉన్నాయి. మనం ఏదో 100 రూపాయలు అనుకున్నాను, 100 రూపాయల ప్రొడక్ట్ తీసుకొని జాయిన్ అయిపోయినావు, దట్స్ ఆల్. 100 రూపాయల ప్రొడక్ట్ తీసుకొని నువ్వు జాయిన్ అయిపో. అంటే అది ఏం చేయాలి, నువ్వు కొనుక్కో, 90 రూపాయలు విలువైన మన QCC కాయిన్ తెచ్చుకో. ఇక్కడ ఏమవుద్దంటే QCC ఎక్స్చేంజ్ లో ఆ కాయిన్ రేట్ ఎంత ఉన్నదనేది వీరికి అవసరం లేదు. కొని ఇన్వెస్ట్ చేసుకొని దాచుకొని టైంకి అమ్ముకోవాలనుకున్నవాడు తక్కువలో ఎంత అమ్ముతున్నారు కొనుక్కోవడానికి, ఎక్కువలో ఎంత అమ్ముతున్నారు అమ్ముకోవడానికి చూసుకుంటాడు. కానీ కస్టమర్ అలా ఉన్నాడు, అక్కడ ఎంత ఉన్నా అవసరం. అది 1000 ఉన్నా, 1,00,000 ఉన్నా, 3 లక్షలు ఉన్నా, ఆడికి కావాల్సింది ఏంటి, వాడిక్కడ చెల్లించాల్సిన దానికి 90% వరకు అక్కడ కొనుక్కుంటారు. అది రేట్ చూడు. దీనివల్ల మీరు QCC కాయిన్స్ అమ్ముకున్న వాళ్ళకి దడ్మని ఎగిరిపోతాయి. దాంతో ఇది ఇక్కడ కొనేసుకుంటారు కాబట్టి వీళ్ళకి బెనిఫిటే. అలా కొనుక్కున్న వాళ్ళు ఎవరు అండర్లో కొనుక్కున్నారో అక్కడి నుంచి 25 కమిషన్ వెళ్ళిపోతాయి. అంటే ప్రతి ప్రొడక్ట్ మీద కూడా మన కాయిన్ 90% కాయిన్ ఇచ్చుకోండి అని చెప్తున్నాం. మన సిస్టమ్ ప్రకారం అది అంచెలంచెలుగా పెరుగుతుంది. ఇప్పుడు 65 ఉంటే తర్వాత అలాగా 25, 15, 10 అలా 0కి వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు తీసుకోవడం వలన మీ కాయిన్స్ ఏదైతే మీరు ఇంతకుముందు కొనుక్కుని కావచ్చు,
లేకపోతే మీకు ఇచ్చినటువంటి క్యూసీసీ కాయిన్స్ ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతున్నటువంటి అది కావచ్చు, ఆ చిన్న కాయిన్ కావచ్చు, మీరు అమ్మేసుకోవడం ఈజీ. మీరు వెంటనే క్యాష్ చేసుకోవడం ఈజీ. లేదు దాచుకుంటే అది అలా పెరుగుతుంది. వాట్ టు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि हमारा जो कॉइन्स है, ठीक है, और डैडी जी और एक चीज बता रहे हैं दोस्तों कि कीबो हम लोग जो कार्स कंपनी ने दिया है, ठीक है, उसके बारे में थोड़े से बात करेंगे। जैसे कि डैडी जी बता रहे कार्स जो आप लोग को दिया गया है, ठीक है, कुछ लोगों को कंपनी ने दिया है। कंपनी ने ये नहीं सोचा है कि मेरे पास कोई कौन मेरा प्यारा दोस्त है या मेरा कोई अच्छा काम करने वाला है। और जैसे कि बहुत सारे लीडर्स का नाम कंपनी ने लिया है, जैसे करीमुल्ला सर लिए, उनका नाम लिए, शिवा रेड्डी सर का नाम लिए, जैसे कलीम सर है, ऐसा बहुत सारे लोग हैं जो कि हमारा नियर डियर में काम कर रहे हैं, तो उनको देख के कंपनी ने नहीं दिया है। आप लोग देख सकते हैं कंपनी ने क्या किया, 28 स्टेट के अंदर हमारा ये चीज जाना चाहिए, 28 स्टेट के अंदर। इसके लिए कंपनी ने क्या किया, हर एक स्टेट से कुछ ना कुछ लोगों को टैलेंट के हिसाब से उनका टैलेंट क्या है और वहां पे कितना हमारा सेविंग अकाउंट कंपनी का अकाउंट पड़ा है, ये सारा चीज देखने के बाद कंपनी ने क्या किया, हर एक स्टेट में से कुछ ना कुछ लोगों को सिलेक्ट कर रही है और सिलेक्ट करके उनके सामने कंपनी ने कार उनको दे रही है, जिससे कि वो कार लेके वो क्या करेंगे दोस्तों, उनका काम क्या रहेगा, वो लोग हर एक स्टेट के अंदर हर एक डिस्ट्रिक्ट के अंदर जाएंगे, हर एक डिस्ट्रिक्ट में 2 दिन रहेंगे। जिस जो 2 दिन वो लोग रहने वाले यहाँ पे, वहाँ पे क्या करेंगे, जैसे 2 दिन रहेंगे वहाँ पे 10 लोगों को कीबो फैमिली मेंबर को बुलाएंगे। वहाँ पे जो भी उनका प्रॉब्लम होगा वो सारा चीज वो सब उस डिस्ट्रिक्ट के अंदर जो भी प्रॉब्लम है वो लोग वो प्रॉब्लम को लेके आएंगे और वहाँ पे उसको हम लाइव उनको उनको क्या करेंगे दोस्तों, लाइव प्रोग्राम देंगे उनको और उनको सब कुछ हमको समझाएंगे और किसी भी एक भी अकाउंट को हम रोकेंगे नहीं, सभी अकाउंट को क्लोज करेंगे। और उसके साथ साथ हमको क्या करना है दोस्तों, हमारा किसी कॉइन से कैसे परचेजिंग कर सकते हो, आप परचेजिंग करने से क्या बेनिफिट मिल सकता है, वो चीज हमको उनको बताना है। कैसे बताना है दोस्तों, डैडी जी का कहना है कि आप कोई भी चीज परचेज करने जाते हो 10 रुपये से लेके, नहीं तो 1 रुपये से लेके आप कोई भी चीज बोल सकते हो, ठीक है, 10 रुपये से लेके, मैं एक एग्जाम्पल के हिसाब से आपको बता रहा हूँ, 10 रुपये से लेके लाखों रुपया, 1, 2 लाख, 4 लाख, 5 लाख, जितना लाख का भी आप सामान खरीदना चाहते हो, उस परचेजिंग करते वक्त कंपनी का कहना है दोस्तों, हमारा किसी से कॉइन से आप परचेज करते हो तो आपको 10% वहां पे डिस्काउंट मिल रहा है दोस्तों। और डिस्काउंट क्या है मैं बताना चाहूंगा दोस्तों, जैसे कि आप सोचिए एक टीवी है हमारा, मार्केट के अंदर कितने में मिल रहा है, 10,000 रुपया पे, तो कंपनी बोल रही है 10,000 रुपया आप उसको उसको तो ऐसे भी आप देने वाले थे 10,000 रुपया, लेकिन दोस्तों उस 10,000 रुपया के लिए आप हमारा 9,000 रुपये का किसी से कॉइन खरीद लीजिए तो आपको यहाँ